మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందగడ్డ స్వామి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామరతపు మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేతలు వారిని ఘనంగా సన్మానించారు. మురళి స్వామి మాట్లాడుతూ, ఈ నెల హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో జిల్లా నుంచి తరలి రావాలని కోరారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. సభ జయప్రదం చేసుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీల వాటా కోరుదామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచందర్, బెల్లంపల్లి ట్రస్ట్ ప్రెసిడెంట్ భావనరుష్, మంచిర్యాల రిక్వెస్ట్ ప్రెసిడెంట్ గంధం సుధాకర్, మంచిర్యాల ప్రెసిడెంట్ గాదాసు బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 17వ అఖిల భారత 8వ తెలంగాణ మహాసభలు ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నాము. మీ బలంతో మీ యొక్క శక్తిని పుంజుకొని మరి అందరూ కూడా 8వ నాడు డెలిగేట్స్ సమావేశం, 9 నాడేమో మరి మాస్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క మహాసభలకి డెలిగేట్స్ మీటింగ్ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని, మండలాలలో కూడా మన నైబర్ మండలాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా గ్రామాలలో కూడా జనాన్ని ఉత్తేజపరిచి మరి మహాసభలకి మనం పిలిపించుకోవడం చాలా అవసరము. ఎందుకంటే మన శక్తిని ప్రభుత్వం ముందు నిరూపించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నిరూపించుకుంటే మనకు అనేక రకాల జనరల్ ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ రిజర్వేషన్ ప్రకారంగా మనం పదవులు పొందొచ్చు. కాబట్టి ఎక్కడ కూడా మనం చేయి జార్చుకోకుండా, మనం ఎవరిని అడగకుండా చేయి చాపి మనం ఎంతో మనకంతా అంటే మనం రెడీగా ఉండాలి. ఆ యొక్క శక్తిని నిరూపిస్తే తప్ప మనకు బాబు వీళ్ళు తేరుపోవద్దు, వీళ్ళు కూడా పటిష్టమైన శక్తివంతులనే భావన నిరూపించుకుంటే తప్పకుండా ప్రభుత్వం కొంత మన వైపు చూస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది. మనకు ఇవ్వాల్సిన వనరులు, వసతులు అన్నీ కూడా మనకు సమకూర్చి మన పద్మశాలి చేనేత వర్గాల వారికి అన్ని రకాలుగా ఆదుకోవడానికి మరి మేము అన్నీ సన్నద్ధం అవుతున్నాము. మీరు కూడా మాకు చేయూతనిచ్చి మహాసభలను దిగ్విజయపరచాలని మిమ్మల్ని మనసా వాచా కోరుకుంటూ నమస్కారం. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు స్వామి గారు, జగన్నాథ గారు, మేమందరం వెళ్ళి కూడా మన మంత్రి చేనేత జౌలి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో గతంలో 10 సంవత్సరాలు జరిగింది కూడా మనం టిఫ్ట్ ఫండ్ సంబంధించింది 290 కోట్లు రిలీజ్ చేసాం. 340 కోట్లు పాత బాకీల నుండి కూడా రిలీజ్ చేసాం. మళ్ళీ టిఫ్ట్ ఫండ్ పెట్టాం. రుణమాఫీ 70 కోట్లు రుణమాఫీ కూడా ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఐహెచ్టి కాలేజీ కూడా కొత్తగా ఈ సంవత్సరంలో పెట్టడం జరిగింది. దాంట్లో 60 మందిలో మన 50 మంది పద్మశాలి పిల్లల్ని జాయిన్ చేయించాం. దాంట్లో 25 మంది పిల్లలకి మన ఇక్కడ హాస్టల్లో ఏర్పాటు కూడా చేయించాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, తెలంగాణలో మరి 2004లో పద్మశాలీలు 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 మంత్రి ఉండే. ఈరోజు మరి 20 సంవత్సరాల కాలంలో మనందరూ కూడా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మన వాళ్ళు నిలబెట్టి ఆలోచనతోటి గత 2 సంవత్సరాలుగా ఒక్కొక్క జిల్లాకు 3-4 సార్లు తిరిగాం. గతంలో మంచిర్యాల 2 సార్లు వచ్చి 3వసారి రావటం. ముఖ్యంగా రేపు మార్చి 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సభకు హాజరవుతున్నారు. 20,000 మందితో దాదాపు 250 బస్సులు కూడా తెలంగాణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 250 బస్సులు ఇస్తున్నాం. దాదాపు 20,000 మందితోటి నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి ఈ సభ ఏర్పాటు చేస్తాం. దీనికి రేవంత్ రెడ్డి గారితో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, మన అన్న అనిల్ అన్న మినరల్ కార్పొరేషన్ చైర్మన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా రమణన్న, చింతా ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ రమణన్న, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఇది మన బాధ్యత. పెద్ద ఎత్తున తరలిలా. ఎందుకంటే ఇలా బీసీ కులగణన అయిన తర్వాత బీసీలు 1,60,00,000 మందిలో 90 లక్షల మంది ఈ 5 కులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం ఉన్నాం.
ముదిరాజులు 26 లక్షలు ఉన్నారు, యాదవులు 20 లక్షలు ఉన్నారు, గౌడ 16 లక్షలు ఉన్నారు, ముండూరు కాపు 13 లక్షలు ఉన్నారు, పద్మశాలి 13 లక్షలు ఉన్నారు. ఈ 5 కులాల వాళ్ళే 90 లక్షల జనాభాలో 1,60 లక్షలు 90 లక్షలు ఈ 5 కులాల్లో ఉంటే రేపు రాబోయే రోజులలో ఈ కులగణన చేయడం అనేది కొత్త అదృష్టం రేవంత్ రెడ్డి గారు. మరి రాబోయే రోజుల్లో బీసీలో అయిన మనకి మేమెంతో మన మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. 4 కార్పొరేషన్ చైర్మన్ రేపు ఎమ్మెల్సీగా ఎంపీగా రేపు రాజ్యసభ ఎంపీ ఒక ఎమ్మెల్సీ అడుగుతున్నాం. కాబట్టి రేపు రాబోయే 9వ తారీఖు మీరందరూ కూడా మీ మండలాల నుంచి, మీ పట్టణాల నుంచి, బెల్లంపల్లి నుంచి, మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలి. మీకు ఎన్ని బస్సులు కావాలో చెప్పండి, దానికి మీ బస్సులు కూడా అరేంజ్ చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మరి టైం కూడా లేదు, ఇవాళ రేపట్లో ఎన్ని బస్సులు కావాలి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. బస్సులు కూడా మనం ఆర్టీసీ నుంచి బస్సులు తీసుకుంటున్నాం, ఈ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి బస్సుల సంఖ్య చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం లోకల్ నుంచి కదిలిస్తే మన వాళ్ళందరినీ కదిలించడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా మనకు స్థానాలు ఉంటాయి. కాబట్టి ఈ రాజకీయంగా మనం ఎదగాలంటే మన యొక్క బలం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఈ మార్చి 9న మన బలం చూపించాలని కోరుకుంటూ మరి మంచిర్యాల మేము ఏదైతే ఇలా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కెట్. ఇంతకుముందు అయితే ఎవరైతే అధ్యక్షుల వారు చెప్పినారో మనము ఈరోజు మనకున్నటువంటి బీసీ కులగణలో మన వాటా ఏంతో తెలిసిపోయింది. దాని గురించి మన భవిష్యత్తు రేపు ముందు తరాలకు కానీ మనకు కానీ రేపు భవిష్యత్తు ఉండాలంటే రేపు అఖిల భారత పద్మశాలి సంఘం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయేటువంటి అఖిల భారత మహాసభలను తెలంగాణ ప్రాంతం మొత్తం కదిలి రావాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటూ మనం ఈ సందేశం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇంత మన వాటా అంత అనే దాని మీద మనం గిట్ట పెద్ద మొత్తాలు గిట్ట సక్సెస్ చేయగలిగితే మన వాటా మనకు వస్తుందని, మనం రాజకీయంగా ఎదిగినప్పుడే మనం ఆర్థికంగా ఎదగలుగుతాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరాలకు ఆదర్శమవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై పద్మశాలి. శ్రీరాంపూర్ ఏరియా గనులు డిపార్ట్మెంటుల్లో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులను అధికారులు, నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. శుక్రవారం శ్రీరాంపూర్ వర్క్షాప్లో పదవి విరమణ పొందిన ఎలక్ట్రికల్ ఫోర్మెన్ ఒల్లాల రవీందర్, ఎలక్ట్రీషియన్ పాండుమోహన్లను డీవైజీఎం రవీందర్ శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి సదానందం, ఈఈ రాకేష్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజర్ అన్వేష్ రెడ్డిలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫోర్మెన్లు బ్రహ్మచారి మోహన్, మహేష్ రాజు, హుస్సేన్లు తదితరులు పాల్గొన్నారు. పత్రాలు అందజేయడం జరుగుతుంది.